తాండూరు ఆర్యవైశ్య సంఘం మా ఈఎన్టీ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా ఈఎన్టీ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. శనివారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య సమాజం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మా ఆసుపత్రి హైదరాబాద్ వారి సౌజన్యంతో ఈఎన్టీ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. చెవి, ముక్కు, గొంతు సమస్యతో బాధపడుతున్న రోగులు భారీగా తరలొచ్చారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ శిబిరంలో సుమారు 200 మంది పైచిలుకు వారికి ఉచిత సేవలను మా ఆసుపత్రి సిబ్బంది వైద్య సేవలను అందజేశారు. ఈ సందర్భంగా మా ఆసుపత్రి డాక్టర్ సాధక డాక్టర్ మేఘనాథ్ మాట్లాడుతూ కర్ణాటక బార్డర్ లో ఉన్న తాండూరు ప్రాంతంలో వైద్య సేవలు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇక్కడ చిన్న పిల్లలకు, వృద్ధులకు సమస్యలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలిపారు. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన డాక్టర్లు ఇక్కడ అందుబాటులో లేకపోవడం వీరికి అరుదుగా వ్యాధులు వ్యాపిస్తున్నాయని అన్నారు. విషయాన్ని గ్రహించిన ఆర్యవైశ్య సంఘం సహకారంతో ఇక్కడ సేవలను అందించడం జరిగిందని తెలిపారు. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్ కు తరలిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మరోవైపు సంఘం అధ్యక్షులు కోట మురళీకృష్ణ మాట్లాడుతూ సంఘం సభ్యుల సలహా మేరకు గత 2 మాసాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు సంఘ సభ్యులతో పాటు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందించాలనే విషయంతో పాటు తాండూరులోని ప్రజలు కూడా తమ సేవలను అందించాలనే సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలను చేస్తున్నట్లుగా వెల్లడించారు. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సమాజం కార్యదర్శి కిరణ్ కుమార్, సభ్యులు శ్రీకాంత్, సాగర్, రాఘవేందర్, యువజన సంఘం నాయకులు మరియు మా ఆసుపత్రి ఇన్ఛార్జ్ రాజేష్, కోఆर्डिनेटर अखिल, आस्पत्री सिब्बंदी तदितरुलु पाल्गొన్నారు. आगे जाके पहले ही जांच कराना, सीटी स्कैन, उसमें पता चलेगा कि कितना प्रॉब्लम है. उसको देखकर बताएंगे कि सर्जरी लगेगी या दवाई लगेगी. ये क्या है? हाँ. సౌండ్ వినిపిస్తే చేప ఎక్కిస్తున్నారు కదా, ఆగిపోతే కిందికనే చేయాలి. అటే చూడండి, స్ట్రైట్ ఉండండి, సీదా నోడు. जी, मेरा नाम डॉक्टर सार्थक जैन है. मैं मुझे आज तांडूर में जो कैंप लगा है उसमें आने का जो मौका प्राप्त हुआ माँ ईएनटी हॉस्पिटल्स की तरफ से हैदराबाद में, जो कि आज ये कैंप 10 बजे से 5 बजे तक के बीच में जो लगा है. अभी तक की हमने ज़्यादातर बहुत सारे बच्चे, बूढ़े और कुछ जवान लोगों को भी देखा. उनमें से सारे के सारे जितने भी बच्चे थे उनको कभी नाक के गोश होने की कंप्लेन है, कुछ गले में दिक्कत है, तो ज़्यादातर एडिनॉइड्स और टॉन्सिल का प्रॉब्लम. और साथ ही साथ में जितने भी बुजुर्ग लोग मिले हैं वो ज़्यादातर नस में जो कमजोरी होती है बढ़ती उम्र के साथ, वो वाली प्रॉब्लम. साथ ही साथ में कुछ लोग ऐसे भी आए हैं जिनको कान के पर्दे में छेद, हड्डी में प्रॉब्लम, साथ में साइनस के इन्फेक्शन के और भी कई सारे ऐसे प्रॉब्लम हैं जो कि हड्डी का टेढ़ापन होना नाक का. साथ ही साथ में ऐसा लग रहा है कि काफ़ी लोगों को एलर्जी की भी तकलीफ है. करीबन हमारे पास अभी तक 150 मरीज आ चुके हैं. उनमें से ये 6 से 7 बीमारियां ऐसी हैं जो अभी तक की सबसे कॉमन हमें मिली है. सर ज़्यादा कई को आ रहा है इसका प्रॉब्लम? ये ऐसा है कि बढ़ती उम्र के साथ नसों में कमज़ोरी होना ये बहुत कॉमन चीज़ है, जो कि इग्नोर किया जाता है बढ़ती उम्र के साथ, मगर ये काफ़ी कॉमन चीज़ है. और साथ ही साथ बच्चों को ये जो एडिनॉइड और टॉन्सिल का प्रॉब्लम है ये भी बहुत कॉमन है. ये 10 में से करीबन 5 से 6 बच्चों को ऐसी प्रॉब्लम मिलती ही मिलती है. साथ में कान के पर्दे में छेद होना, साइनस होना, एलर्जी होना, ये सारी हमारे यहाँ पे बहुत कॉमन प्रॉब्लम्स हैं जो कि तांडूर में हमारी प्रॉब्लम
अभी तक ख़त्म नहीं हो पा रही थी। यहाँ पर जैसा कि मेरे को बातचीत करके पता चला कि ENT के कोई डॉक्टर नहीं है, हफ्ते में एक ENT के डॉक्टर आते हैं जो कि प्राप्त नहीं हो पाती हैं सारी सुविधाएं लोगों को। इसलिए माई ENT द्वारा हैदराबाद में इन लोगों ने कैंप लगाया, आयोजित किया, जो कि लोगों को थोड़ी संतुष्टि दे रहे हैं और अच्छी तरीके से काम हो रहा है इनका। రెడ్డి సంఘం మరియు మా ENT హాస్పిటల్ హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు తాండూరు పట్టణ ఆరోగ్యశీల కోసం ఈరోజు ఉచిత ENT వైద్య శిబిరాన్ని ఈరోజు మా తాండూరు ఆరోగ్య సంఘ పెద్దలు తిప్పయ్య సార్ గారు మరియు వీరేంద్రన్న గారు మరియు ఆరోగ్య సంఘ వైద్యులైన డాక్టర్ సతీష్ బాబు గారు, డాక్టర్ అక్షయ్ గారు, డాక్టర్ విశాల గారు, డాక్టర్ పాండన్ గారు, డాక్టర్ శరణ్ గారు, వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు క్యాంప్ ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ క్యాంపులో తాండూరు పట్టణానికి చెందిన వైశ్య సోదరులందరూ చెవు, ముక్కు, గొంతు సంబంధించిన వ్యాధులు ఎవరైనా ఉంటే వ్యాధులకు సంబంధించి ఆడియోమెట్రీ పరీక్ష మరియు వీడియో ఎండోస్కోపీ ఈ ఆసుపత్రి వాళ్ళు ఉచితంగా చేస్తున్నారు. మరియు 11 గంటల తర్వాత కూడా ఈ క్యాంపు కొనసాగుతుంది. 11 గంటల తర్వాత తాండూరు పట్టణ ప్రజల కోసం అంటే ఆరోగ్య సంఘం మా కమ్యూనిటీ వెల్ఫేర్తో పాటు పట్టణ వెల్ఫేర్ కూడా ఈరోజు పాటుపడుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో సంఘపరంగా మా కార్యవర్గ సమన్వయంతో, సంఘ పెద్దల అందరి సహకారంతో రాబోయే రోజుల్లో సంఘ సభ్యుల సంక్షేమం కోసం ఇంకా మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈరోజు తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి వచ్చిన ఆరోగ్య పెద్దలు మరియు మా ఆరోగ్య వైద్యులందరికీ మరియు మా ENT హాస్పిటల్ వారికి ప్రత్యేకంగా పేరు పెట్టిన ఆరోగ్య సంఘ కార్యవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్యవైశ్య సంఘం మరియు మా ENT హాస్పిటల్ హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని మా ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉచిత ENT వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో ఈరోజు చెవి, ముక్కు, గొంతు సంబంధిత అవయవాల ప్రత్యేక వైద్యులు ఇక్కడికి వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ సుమారు ఇప్పటివరకు 170 మంది పేషెంట్స్ ఇక్కడికి హాజరయ్యారు. వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో అవసరమైన వారికి ఆడియోమెట్రీ పరీక్షలు, తర్వాత మౌత్ అండ్ థ్రోట్ ఎండోస్కోపీ పరీక్షలు నిర్వహించారు. ఈ ప్రక్రియలో మాకు సహకరించిన ఆర్యవైశ్య సంఘ అనుబంధ సంఘాలైన వాసవి మహిళా సంఘం, ఆర్యవైశ్య వివేల సంఘం సభ్యులు మరియు తాండూరు పట్టణంలో గల మా ఆర్యవైశ్య సంఘ ఆత్మీయులందరూ ఈ క్యాంపు విజయవంతానికి కృషి చేశారు. అదేవిధంగా ముఖ్యంగా మా కార్యవర్గం 2026-28 కార్యవర్గం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆర్యవైశ్య సంఘ అంటే ఓన్లీ కళ్యాణ మండపాల నిర్వహణే కాదు, సంఘ సభ్యుల సంక్షేమం అనే విషయాన్ని తెలియజేస్తూ మేము ఎన్నికై 2 నెలలు గడిచినప్పటి నుంచి ఇప్పటి వరకు సంఘ సభ్యుల సంక్షేమం కొరకు ఈ గ్యాస్ ఒక KYC అప్డేట్, తర్వాత వికలాంగ వృద్ధ పెన్షన్ల KYC అప్డేటు, మొన్న ఎన్నికల కమిషన్ నిర్వహించిన SIR ప్రక్రియ యొక్క ఫామ్స్ ఫిల్లింగ్ సెంటరు, తర్వాత మా ఆర్యవైశ్య సంఘ రాష్ట్ర మహాసభ ఆధ్వర్యంతో నిర్వహిస్తున్న వైశ్యాశాల్లో తాండూరు పట్టణానికి చెందిన సుమారు 25 మంది వైశ్యులకు ఉచితంగా కొందరికి ఫీజుతో కొందరికి సీట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యాపరంగా మెరిట్ స్కాలర్షిప్ పరంగా కూడా ఆర్యవైశ్య సంఘ విద్యార్థులకు ఆదుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిభావంతులై ఉండి 90% పైగా మార్కులు సాధించి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం మా వాసవి ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా కూడా విద్యార్థులకు పూర్తి ఫీజు అందించడం జరుగుతుంది. ఈ విధంగా సంఘ సంక్షేమం కొరకు, సంఘ సభ్యుల కొరకు మా ఆర్యవైశ్య సంఘ 2026-28 కార్యవర్గం పెద్దల సహకారం, మా సలహా మండలి సభ్యుల సహకారంతో ముందుకు సాగుతుంది. అదే స్ఫూర్తితో ఈరోజు జరిగిన క్యాంపు విజయవంతంగా
ఈరోజు తాండూరు పట్టణానికి చెందిన ఆర్యవేశ్యులు మరియు ఇతరులు కూడా ఈ క్యాంపును సద్వినియోగం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఆర్యవేశ్య సంఘానికి చెందిన మా ప్రముఖ వైద్యులు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు క్యాంపు ప్రారంభానికి కూడా మా సంఘ సభ్యులైన డాక్టర్ సతీష్ బాబు గారు, డాక్టర్ శరచంద్ర గారు, తర్వాత డాక్టర్ పాండురంగ గారు, డాక్టర్ విశాల గారు, తర్వాత డాక్టర్ అక్షయ్ గారు ఈ క్యాంపుకు ఉదయం హాజరై వారి చేతుల మీదుగా క్యాంప్ ప్రారంభించారు. వారందరికీ కూడా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో సంఘం ద్వారా ఇంకా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని, అందుకు సంఘ సభ్యులందరూ సమన్వయంతో మాకు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.